హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాశి ప్రియాంక యూట్యూబ్ ఛానల్. నిన్న చెప్పాం కదండి, పంచరావి చెట్ల ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామని. అక్కడ జరిగే పాల పొంగల్ ఇవాళ మీకు వీడియో చూపిస్తానండి. పాల పొంగల్ ప్లస్ అభిషేకం అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. అగో చూడండి, కర్పూరం వేసి అవి పొయ్యి అనమాట. అది ఎప్పటి నుంచో వస్తున్న పొయ్యి, సంవత్సరం కంపల్సరీ అక్కడ కార్తీక వన సమారాధన చేస్తారండి. అగోని పాల పొంగల్ చేస్తున్నారు. అది పోయి సెట్ చేసి ఒక కర్పూరంతో వెలిగించారండి. ఒక గిన్నె పెట్టి ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలతో పొంగిస్తున్నారు. చూడండి, అది రాయి, అది అలానే ఉంటుందండి ఎప్పుడు. ఇంకా ఎటు తీసి పక్కన పడేరు. వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ కార్తీక వన సమారాధన కంపల్సరీ రావాల్సింది, అక్కడ చేయాల్సింది. వాళ్ళకి అక్కడ ఒక నమ్మకం, ఆ స్వామికి వచ్చి పాల పొంగలు చేసుకుంటే కార్తీక మాసంలో మంచి జరుగుతుందని, కోరిన కోరికలు మాకు నెరవేరుతాయి అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం అండి. అందుకని ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ పాల పొంగళ్ళు చేసి దేవుడికి నివేదన సమర్పించుకొని అయ్యగారితో అభిషేకం చేయించుకొని వస్తారండి. వచ్చి భోజనాలు చేస్తారండి. అక్కడ వాళ్ళు ఇంటి దగ్గరే వంట చేసుకొని వచ్చి అందరూ ఎంతో సంతోషంగా భోజనాలు చేసి అన్నీ కాసేపు ఉండి ఆటపాటలు అన్నీ ఆడి వెళ్తారండి. అవన్నీ పాలు పొంగళ్ళు చేస్తున్నారు. మామయ్య గారు కూర్చొని అగో పాలు పొంగినాయండి. పాలు పొంగల్లోనే అందరూ కొబ్బరికాయ కొట్టి నీళ్లు వేస్తున్నారు, కొబ్బరి నీళ్ళు. అలా వేస్తే చాలా మంచిదని నమ్మకం అండి వాళ్ళకి అక్కడ. అదిగోని మామయ్య గారు లేచి బియ్యం పచ్చిశనగపప్పు అన్నీ నానబెట్టున్నారు ముందుగానే. అవన్నీ వేస్తే అందరూ చూస్తున్నారు అయ్యగారు ఎలా చేస్తున్నారా ఏంటని. అక్కడ విశేషం ఏంటంటే అక్కడ అయ్యగారే తప్ప వేరే ఎవరు పాలు పొంగించకూడదని ఆనవాయితీ వస్తుందండి వెనకటి నుంచి. అదే విశేషం అక్కడ. అందుకని వాళ్ళు కంపల్సరీ అయ్యగారితోనే పాలు పొంగించుకుంటారు. వెనకాలేమో పెద్దవాళ్ళు అక్కడ ఫంక్షన్, ఆ కార్తీక వన సమారాధన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్వామికి ముందుగా తోరణపాకు కడుతున్నారు. ఇటు పరమాన్నం అయ్యేలోపు అక్కడ వాళ్ళు తోరణపాకు కట్టేసి దేవుడి చుట్టూ కట్టి అప్పుడు అభిషేకం మొదలు పెట్టాలనుకుంటున్నారు. అందుకనే ముందు ఏం చేశారంటే మొత్తం రాంగలోనే ఆడవాళ్ళందరూ కలిసి శుభ్రంగా ఊడ్చి నీళ్లతో మొత్తం కడిగారండి. అక్కడ చుట్టూ ఇగోండి, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి శ్రీనివాసరావు గారు ఇంకొక నరసింహారావు గారు ఇద్దరు కలిసి కడుతున్నారండి తోరణపాకు. అటు తోరణపాకు కట్టడం అయిపోతుంది, ఇటు పరవాన్నం కూడా ఉడుకుతుందండి. పరవాన్నం ఎంత చక్కగా ఉడుకుతుందంటే చాలా చక్కగా ఉడుకుతుంది. వాళ్ళందరూ ఇళ్ళల్లో పాడి ఆవులు ఉన్నాయండి. అందుకని వాళ్ళ అయ్యగారు మాకు స్వచ్ఛమైన ఆవు పాలే తెచ్చామండి మేము, అందుకని దాంతోనే మీరు చేయాలండి కంపల్సరీ అని చెప్పి. కానీ ఆ పంచరావి చెట్ల ఆంజనేయ స్వామి గుళ్ళో ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే నిజంగా ఎన్ని టెన్షన్స్ ఉన్న మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళాక. అగోండి అన్నం ఉడికింది, నెక్స్ట్ బెల్లం వేస్తున్నారు. బెల్లం కూడా కరిగాక మంచిగా వాళ్ళు నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి మొత్తం తెచ్చారండి. యథావిధిగా అయ్యగారు మీకు ఏమేం కావాలో చెప్పండి అన్నీ తెస్తామని చెప్పి అన్నీ తెచ్చారండి. తెచ్చి అదిగోండి శుభ్రంగా అయ్యగారికి అన్నీ అందించారు. ఇప్పుడు కిస్మిస్, నెయ్యి, జీడిపప్పు అన్నీ కూడా వేశారు, దాంట్లో వేసి కలిపారండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది పరవాన్నం. ఎంతైనా అయ్యగారి టేస్ట్ వేరే కదండి, అయ్యగారులు చేసేది.